సూపర్ స్టార్ కృష్ణ నరజీవిత విశేషాల గురించి మనం ముచ్చరించుకుంటున్నాం. ఆదరిస్తున్న, అభిమానిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన నరజీవితంలో కొన్ని విశేషాలు మీకు చెప్తాను. కొన్ని సినిమాలు ఆయన అందకుండా వెళ్ళిపోయినటువంటివి ఉన్నాయి. కొన్ని అనుకోకుండా వచ్చినవి కూడా ఉన్నాయి. అవి చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. విశ్వనాథ్ డైరెక్షన్‌లో 'నేరము శిక్ష' అనేటువంటి సినిమా మన్నవ బాలయ్య ఆయన ప్రముఖ నటుడు. ఆయన నిర్మాణ సంస్థ యాక్చువల్‌గా ఫస్ట్ నిర్మాణం చేయదలుచుకుంది ఎవరితో అంటే సోన్ బాబుతో. సోన్ బాబుకి కథ చెప్పినప్పుడు ఆయనకి కథ నచ్చింది. కథ ఓకే చేశారు. సినిమా ఇంకా సెట్స్ పైకెళ్ళాలి అంతే. కాకపోతే బాలయ్య గారు, ఈ మన్నవ బాలయ్య గారండి ఈయన. ఈయన ఏమన్నారంటే, ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలంటే నేను బ్లాక్ అండ్ వైట్‌లో తీస్తాను అని చెప్పారు. కానీ సోన్ బాబు ఒప్పుకోలా. నా సినిమాలు కలర్‌లో ఉండాలి. చెల్లి కాపురం సినిమా అప్పుడు యాక్చువల్‌గా అది కూడా కలర్‌లోనే తీయాలి. కానీ ఆయన ఫస్ట్ సినిమా కాబట్టి నేను బ్లాక్ అండ్ వైట్‌లో తీయటానికి మీతో కలిసి పనిచేశాను. కానీ ఈ సినిమా కలర్‌లో చేస్తేనే నేను చేస్తాను అని చెప్పి కండిషన్ పెట్టారు. ఆయనేమో అంత బడ్జెట్ నేను భరించలేను, రిస్కు అని చెప్పేసి వెనకడుగేయటంతో సోన్ బాబు ఆ సినిమా నుంచి డ్రాప్ అయ్యారు. డ్రాప్ అయినప్పుడు మరి ఆ సినిమా ఎవరితో తీయాలి అనుకున్నప్పుడు అప్పటి నటశేఖర్ కృష్ణని సంప్రదిస్తే ఆయన ఒకటే అన్నారు, ఓకే మీరు బ్లాక్ అండ్ వైట్లో తీస్తారా తీయండి, నేను నటిస్తాను, నో ప్రాబ్లం అని చెప్పేసి ఆ సినిమాలో ఆయన నటించడం జరిగింది. నేరమశిక్ష ఎంత పెద్ద హిట్ అయిందో మీకు అందరికీ కూడా తెలిసిందే. దాంతో మనో బాలయ్య గారు తన సినిమాలు చాలా వరకు కూడా ఒక సూపర్ స్టార్ కృష్ణతోనే తీయటం జరిగింది. వాళ్ళిద్దరు కాంబినేషను ఆ విధంగా కలిసిందనమాట. ఆ తర్వాత కొన్ని సినిమాలు కళ్ళలో తీశారనుకోండి, అది వేరే విషయం. అలాగే బలిపీఠం అని చెప్పేసి దాసరి నారాయణరావు డైరెక్షన్లో ఓ నవల ముప్పాల రంగనాయకమ్మ అని చెప్పేసి ఆవిడ రాశారు. ఆవిడ రాసినటువంటి ఆ నవల ఆ రోజుల్లో చాలా పాపులరు. ఆ నవలని యాక్చువల్గా తెర మీదకి ఎక్కించడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి తరుణంలో దాసరి నారాయణరావు ఈ కథ అంతా విని దీనికి హీరో ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆయనకి వెంటనే స్ఫురించినటువంటి పేరు సూపర్ స్టార్ కృష్ణ. హీరోయిన్ అయితే శారదని చెప్పి అనుకున్నారు. సరే సూపర్ స్టార్ కృష్ణని సంప్రదిస్తే ఆయన కథంతా విన్నారు. కథంతా విని ఎస్ ఆర్ నో అని ఏం చెప్పలేదు, పక్కన పెట్టారు ప్రాజెక్టు. కొంత టైం తీసుకున్న తర్వాత దాసరి నారాయణరావుకి కబురు చేశారు. దాసరి నారాయణరావు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, కథ చాలా బాగుంది, అయితే ఈ కథ ఇక్కడ ఉన్నటువంటి ఛాయలు, ఈ కథ షేడ్సు, ఈ కథ క్యారెక్టరు ఇవన్నీ కనుక చూసుకుంటే నాకంటే బాగా సూట్ అయ్యే వ్యక్తి సోన్ బాబు. సోన్ బాబుకి గెటప్ కానీ అది కానీ బాగా సూట్ అవుతుంది. కాబట్టి సోన్ బాబుని ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి దాసరి నారాయణరావుకి సూచించడం జరిగింది. దాసరి నారాయణరావుకి అక్కడ చిన్న విభేదాలు ఒకటి ఉన్నాయి. అదేంటంటే తాత మనవడు సినిమాలో యాక్చువల్గా సోన్ బాబుని సంప్రదించారు. సోన్ బాబు ఆ సినిమా చేయాలి, ఇంకా 2 రోజుల్లో షూటింగ్ ఉందనగా దాసరి నారాయణరావు కొత్తగా ఉన్నాడు, కొత్త డైరెక్టరు, ఇతను చేయగలడా లేదా అని డౌట్ కొద్దీ ఆ సినిమా ఆయన చేయలే. దాంతో మనసు కొద్దిగా ఆయనకి బాధపడి ఉంది. కాకపోతే కృష్ణే ఏం చేశారంటే సోన్ బాబుతో మాట్లాడి ఇలాంటి కథ ఉంది, ఈ కథ బాగుంటుంది అని చెప్తే వాళ్ళిద్దరిని కలిపింది కూడా ఒక విధంగా ఆయనే అని చెప్పాలి. వాళ్ళిద్దరూ చొరవ తీసుకోవడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఆ విధంగా సోన్ బాబు ఆ సినిమాలోకి రంగప్రవేశం చేశారు. అలాగే వాళ్ళిద్దరూ అంటే సోన్ బాబు, దాసరి నారాయణరావు ఇద్దరు కూడా ఒకరికొకళ్ళు ఆత్మీయంగా పలకరించుకోవటం, బావా బావా అని చెప్పి పిలుచుకోవటం, అంత అవినాభావ సంబంధం వాళ్ళ మధ్య ఏర్పడటానికి గల కారణం ఏంటంటే ఈ బలిపీఠమే. బలిపీఠం ఆ రోజుల్లో అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఇక్కడే ఇలాగ రివర్స్ జరుగుతూ ఉంటుందండి. ఒకసారి అనుకున్నది ఒకటి అయింది ఒకటని. ఇప్పుడు కాలం మారింది కథ, ఈ కాలం మారింది కథ అంతా రెడీ అయిపోయింది. విశ్వనాథ్ దీనికి డైరెక్టర్. విశ్వనాథ్ యాక్చువల్గా కృష్ణతో కలిసి ఒక ప్రయాణం ప్రారంభించారు. ఉండమ్మ బొట్టు పెడతా,
నేరము శిక్ష ఇవన్నీ కూడా ఆయన తీశారు. అంతకుముందు ప్రైవేట్ మాస్టర్ కూడా తీశారు. అలాగే గాజుల కృష్ణయ్య అనేటువంటి సినిమా కూడా మధ్యలో ఆయనే డైరెక్షన్ కూడా చేశారు. అది వేరే విషయం అనుకోండి. ఈ కాలం మారింది సినిమాకి ఆయన ఫస్ట్ అనుకున్నటువంటి హీరో ఎవరంటే కృష్ణే. కృష్ణ వెళ్ళి కథంతా చెప్తే ఆయన కథంతా విని ఓకే చేశారు ఫస్ట్. ఓకే చేసి దాని గురించి ఆలోచించారు. ఆలోచించి ఈ కథకున్నటువంటి స్వభావం ఇందాక నేను చెప్పాను కదా బలిపీఠంలాగా ఇది టిపికల్గా ఉంటుంది క్యారెక్టర్. కాబట్టి కే. విశ్వనాథ్‌తో మరొకసారి డిస్కషన్ కూర్చొని ఈ కథంతా విన్నాను. నాకు ఇప్పటికి ఆల్రెడీ నాకు మోసగాళ్ళకి మోసగాడు ఇలాంటి వాడితో ఒక ఇమేజ్ వచ్చేసింది. యాక్షన్ హీరోగా పేరొచ్చింది. అలాగే కుటుంబ కథా చిత్రాల్లో కూడా పేరొచ్చింది. మీకు ఈ బ్రాండ్ బాగా ప్రమోట్ అవ్వాలంటే సోన్ బాబు బాగా సూట్ అవుతాడు. కాబట్టి మీరు సోన్ బాబుతో చేయండి అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి అందరితో ఊరుకోకుండా సోన్ బాబుకి ఫోన్ చేసి ఇలా బాబు ఇలాగ మంచి కథ ఉంది, నేను చేయాలనుకున్నా కూడా అది నీకు బాగా సూట్ అవుతుంది, నువ్వు చెయ్యి అని చెప్పేసి ఎంకరేజ్ చేయడంతో కాలం మారింది సినిమా సోన్ బాబు చేశారు. కాలం మారింది ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్. ఓ విధంగా సోన్ బాబు కెరీర్ని మలుపు తిప్పినటువంటి చిత్రం ఈ కాలం మారింది. ఈ విధంగా ఆయన ఏంటంటే ఒక సినిమాని ఏది జడ్జిమెంట్ చేస్తారో ఆ జడ్జిమెంట్ ఎప్పుడు కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు కటకటాల రుద్రయ్య సినిమా యాక్చువల్గా కటకటాల రుద్రయ్య సినిమా కూడా సూపర్ స్టార్ కృష్ణే చేయాలి. కాకపోతే అదే టైంలో ఆయనకి వేరే ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా ఉన్నాయి. దాంతో యాక్చువల్గా ఆయనకి కాల్ షీట్లు అడ్జస్ట్ చేయవలసి వచ్చింది. చేసినప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్కి వడ్డే బ్రదర్స్ అనమాట. ఆయన ఏమన్నారంటే ఈ కాల్ షీట్లు ఫుల్గా నేను ఇవ్వలేను, మీకు నేను ఒక షెడ్యూల్ నేను అలాట్మెంట్ చేస్తాను అని చెప్పారు. అంతకుముందు వాళ్ళు ఏంటంటే పూర్తి షెడ్యూల్ ఆయన వాళ్ళకే ఇచ్చేసేయాలి. కానీ వాళ్ళకి అది నచ్చలేదు. మరి కొత్త షెడ్యూల్ మాకు ఇచ్చి కొత్త షెడ్యూల్ ఇంకోళ్ళకి ఇస్తే లేట్ అయిపోతుంది, కాబట్టి మేము వేరే హీరోతో చేసుకుంటామని చెప్పి అది కృష్ణరాజుతో చేయటం జరిగింది. ఈ విధంగా కటకటాల రుద్రయ్య సినిమా కూడా ఆయనకి రావాల్సిన సినిమానే ఆ రోజు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో అది కృష్ణరాజుకి వెళ్ళి కృష్ణరాజుకి అద్భుతమైనటువంటి పేరు తీసుకొచ్చింది. కాబట్టి కొన్ని సినిమాలు అనుకోకుండా చేతికి వస్తాయి, అనుకోకుండా వేరే వాళ్ళ చేతికి వెళ్తాయి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ ఇది సోన్ బాబుకి బాగా సూట్ అవుతుంది అని చెప్పి అలా ఇచ్చారు చూసారా, అది ఆయనకున్నటువంటి గొప్పతనం, మంచితనం. అలాంటి గొప్పతనం మంచితనం ఉండబట్టే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ధ్రువతారగా నిలిచారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీకు కూడా ఇలాంటి సందేహం ఉందనే నేను కూడా అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.